నమస్కారం కున్సీ శ్రీనివాస్ ఛానల్ తరపున స్వాగతం. ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సామాన్యుల కోసం పెడుతున్న వీడియోలు కాబట్టి, ఎక్స్పర్ట్ కోసం కాదు, సామాన్యుల కోసం వీడియోలు కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కాళ్ళకి షేర్ చేసి చూడమని చెప్పండి. ఎందుకంటే ఒక సెటన్ నాలెడ్జ్ అనేది ఉంటుంది వస్తుంది. ఈరోజు అలాగే పూర్తిగా చూడాలి, చివరి వరకు చూడాలి. నేను పాయింట్స్ చివరి వరకు చెప్తూనే ఉంటాను. మీరు దయచేసి చివరి వరకు చూసి జై హింద్ అని చెప్పే వరకు చూడండి. ఈరోజు మన ముఖ్య అంశం ఏంటంటే ఎలక్షన్ కమిషన్ అంటే ఏమిటి, ఎలా నియమితులవుతాయి, వాళ్ళకున్న పవర్స్ ఏంటి, వాళ్ళు కేంద్ర ప్రభుత్వం అండర్లో ఉంటారా, రాష్ట్ర ప్రభుత్వం అండర్లో ఉంటారా, వాళ్ళకి ఏంటి పరిస్థితి అన్నది మీకు వివరిస్తాను. ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది మన కాన్స్టిట్యూషన్ ఏర్పడినప్పుడే వాళ్ళకు కూడా జనవరి 25 వాటర్స్ డే అంటారు కదా, ఆ రోజే ఏర్పడడం జరిగింది. ఎలక్షన్కి కండక్ట్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఆర్గనైజేషన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. 324 ఆర్టికల్ ప్రకారం కూడా మనం ఈ కాన్స్టిట్యూషన్ బాడీని ఏర్పాటు చేస్తాం. దీన్ని స్వతంత్ర ప్రతిపత్తి ఉంది. స్వతంత్ర ప్రతిపత్తి అంటే ఏమిటండి అంటే మన సుప్రీంకోర్టు ఎలాగో అలాగే ఎలక్షన్ కమిషన్ కూడా. ఈ ఎలక్షన్ కమిషనరు వీళ్ళందరినీ కూడా వీళ్ళకున్న పవర్స్ వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అని ఒక ఆయన ఉంటాడు. వాళ్ళ హెడ్ ఆఫీస్ ఢిల్లీలో ఉంది. దాని కిందన ముందు ఒక ఎలక్షన్ కమిషనర్ ఉండేవారు, ఇప్పుడు 3 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్, 3 ఎలక్షన్ కమిషనర్లు. వీళ్ళ తాలూకా డ్యూటీ ఏంటంటే అసెంబ్లీ కానీ, పార్లమెంట్ ఎలక్షన్స్ కానీ, రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ ఎలక్షన్స్ అన్నింటినీ కూడా వీళ్ళే పర్యవేక్షణలోనే జరుగుతాయి. వీళ్ళంతా కూడా ఐఏఎస్ ఆఫీసర్సే ఉంటారు. వీళ్ళకి పూర్తిగా పవర్స్ ఉన్నాయి. వీళ్ళు ఒకళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద కానీ మరే ఇతర మీద కానీ ఆధారపడి బతకాల్సిన అవసరం మాత్రం లేదు వీళ్ళకి. ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కమిషనర్ని తొలగించాలి అంటే స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ అధికారాలు లేవు. వీళ్ళు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎలా రిక్రూట్ అవుతాడో ఈయన అలాగే రిక్రూట్ అవుతాడు. రిక్రూట్మెంట్ జరిగిన తర్వాత తీయాలి అంటే 1/3 మెజారిటీ ఉండాలా, పార్లమెంట్లో అవిశ్వాస తీర్మానం ఉండాలా. అలాగే చాలా బలమైన కారణాలు, ఇనబిలిటీ కానీ, మిస్బిహేవియర్ కానీ ఇలాంటి బాగా మంచి స్ట్రాంగ్ రీజన్స్ ఉండి కానీ తొలగించలేరు. ఇలాంటి విషయాల్లో చాలా పవర్స్ అనేవి వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉదాహరణ కూడా చెప్పుకుందాం. మొన్న ఐఏఎస్ ఆఫీసర్ని, ఐపీఎస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ చేశారు సడన్గా. అక్కడ నుండి వాళ్ళు ఉన్న ప్లేస్ నుండి తీసుకెళ్ళి వేరే ప్లేస్లో వేసారు. దానికి కంప్లైంట్ ఇచ్చారు రాష్ట్రపతికి. రాష్ట్రపతి ఏం చేశాడు, మళ్ళీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్కే పంపించాడు పేపర్స్. అలా ఉంటుంది. అలాగే వీళ్ళు సుప్రీంకోర్టులో ఒకటి వేస్తే సుప్రీంకోర్టు కూడా ఏమన్నదంటే ఎలక్షన్ కమిషనర్ తీసుకున్న నిర్ణయాలపై మేము ఇంటర్ఫైర్ అవ్వము అని చెప్పి సుప్రీంకోర్టు తేల్చెప్పింది. ఎందువల్ల అంటే అది అటానమస్ బాడీ, అటానమస్ అండ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అంటారు దాన్ని, ఎలక్షన్ కమిషన్ని. అతనికి చాలా పవర్స్ ఉన్నాయి. ఒకటి కాన్స్టిట్యూషనల్గా అనుకున్న పవర్స్ వచ్చాయి. తర్వాత ఏంటంటే రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని చెప్పి ఒకటి ఉంది. రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ ప్రకారం వాళ్ళు నడుచుకుంటూ ఉంటారు. అంతే, దాని ప్రకారం కూడా చాలా పవర్స్ ఉన్నాయి. ఎవరినన్నా ఏ ప్రాంతం నుండి ట్రాన్స్ఫర్ చేయొచ్చు, లేదా ఆయన ఎలక్షన్ డ్యూటీ నుండి తీసేయవచ్చు. ఇలా చాలా పవర్స్ ఉన్నాయి. వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ఇమీడియట్గా ఎలక్షన్ కమిషనర్ సస్పెండ్ చేసి అప్పచెప్తుంది. అలాంటి పరిస్థితి, అలాంతా పవర్స్ అనేవి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తర్వాత మీకు చెప్పవలసింది ఏంటంటే మీ ప్రధానంగాను చీఫ్ ఎలక్షన్ కమిషనర్లని తొలగించడం అనేటువంటిది చాలా కష్టమైన విషయం. వీళ్ళని తొలగించడం అనేటువంటిది ఆసామాషి విషయం ఏమీ కాదు. ఎందుకు అలా చెప్తున్నారు అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని తొలగించడం ఎంత కష్టమో ఎలక్షన్ కమిషనర్లు 3 ఎవరిని తొలగించాలన్నా అంతే కష్టం. ఒక ఎలక్షన్ కమిషనర్ని తొలగించమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాష్ట్రపతికి లేఖ రాసి స్ట్రాంగ్ రీజన్స్ సబ్మిట్ చేసినట్టయితే అప్పుడు దాన్ని కన్సిడర్ తీసుకుంటారు. ఇలా జరిగింది భారతదేశం మొత్తంలో ఒకసారి జరిగింది. నవీన్ చావ్లా అని చెప్పేసి ఒక ఎలక్షన్ కమిషనర్ని తొలగించమని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాష్ట్రపతికి లెటర్ రాశారు. అప్పట్లో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల, వాళ్ళ ఎలక్షన్ కమిషన్లో ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల అప్పుడు రాష్ట్రపతి పరిశీలించాడు కానీ తొలగించడం అనేది జరగలేదు. అలాగే నవీన్ చావ్లా తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా కూడా పనిచేయడం జరిగింది. అలా అంత పవర్స్ ఉంటాయి. అలాగే వీళ్ళకి ఎలక్షన్ కమిషనర్ ఏదన్నా సరే యాక్షన్ తీసుకోవాలంటే వాళ్ళకి సొంతంగా తీసుకోవచ్చు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అని చెప్పేసి
వాళ్ళకు ఉంది, అధికారం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు ఒకటి మీకు చెప్తాను. ఒక పార్లమెంట్ అభ్యర్థి 40 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. ఇది ఎంత ఖర్చు పెట్టాలి, పెంచాలా, తగ్గించాలా, ఈ విషయాలన్నీ ఐఆర్ఎస్ అని చెప్పేసి ఒక రెవెన్యూ దీని నుండి తీసుకొని ఒకరికి స్టాటిస్టికల్ సర్వే కోసం ఇస్తారు. ఇప్పుడు చాలలేదు. ఇప్పుడు పరిస్థితి ప్రకారం 40 లక్షలు అంటే చాలతో ఎంపీకి 50 లక్షలు చేయండి, 60 లక్షలు చేయొచ్చు, ఈ ఖర్చులు ఉంటాయని చెప్పి ఒక ప్రాజెక్ట్ సబ్మిట్ చేస్తారన్నమాట. సబ్మిట్ చేస్తే ఎలక్షన్ కమిషన్ ఎవరిని అడగవసరం లేదు. కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో లేదా రాష్ట్రపతిని ఎవరిని అడగకుండానే 40 లక్షల నుండి 60 లక్షల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఒక రూల్ని ఫారం చేసేవచ్చు. ఆ సొంతంగా రూల్స్ ఫారం చేసేటువంటి మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అనేటువంటిది వాళ్ళకు ఉంది, చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి. అంత పవర్స్ ఉన్నాయన్నమాట. వాళ్ళు ఎవరికి భయపడవసరం లేదు. ఈరోజు ఎలక్షన్ కమిషనర్ని స్టేట్ గవర్నమెంట్ సస్పెండ్ చేసేస్తుంది, లేదంటే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తుంది, గవర్నర్ సస్పెండ్ చేస్తాడు, లేదంటే జాబ్లను తీసేస్తారని భయపడవసరం లేదు. వాళ్ళు ఏమీ చేయలేరు. ఎందుకంటే జీతాలు కూడా వాళ్ళకి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి సంబంధం లేదు. వీళ్ళకి సుప్రీంకోర్టు జడ్జెస్కి, రాష్ట్రపతికి, వీళ్ళందరికీ ఎలా వస్తాయో జీతాలు ఆ మేరలోనే భారత సంఘటన నుండి వస్తాయి. ఇలాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఉన్నాయి. సుప్రీంకోర్టు అటానమస్ బాడీ, ఎలక్షన్ కమిషనరు, యూపీఎస్సీ, ఆడిటర్ అండ్ కంట్రోలరు, ఇవన్నీ కూడా అటానమస్ బాడీలే. వీళ్ళు ఏదో సెంట్రల్ గవర్నమెంట్ ఏదో చేసేస్తుంది అని వాళ్ళు భయపడవసరం లేదు. అలా భయపడరు. ఇప్పుడు ఏదో రాజకీయంగా వాళ్ళు ఈ మాట్లాడుకొని ఎలక్షన్ కమిషనర్ మీద బురద జల్లడం జరిగింది. ఎలక్షన్ కమిషనరు అండర్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ పనిచేస్తారు. ఎలక్షన్ సందర్భంగా ఆ కోడ్ ఎప్పుడు నుండి అయితే ఎలక్షన్స్ కోడ్ వచ్చిందో అక్కడ నుండి ఎలక్షన్ నియమావళి పూర్తయ్యే వరకు కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ లేకపోతే కొద్దిమంది నమ్మకమైనటువంటి ఆర్గనైజేషన్, కొద్దిమందిని ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుండి కూడా తీసుకుని వాళ్ళందరూ ఎలక్షన్ కమిషనర్ అండర్లో పనిచేస్తారు. ఎలక్షన్ కమిషనరు ఒక ఆయన ఇద్దరు ఉంటే మిగతా వాళ్ళందరూ మన స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీసే ఉంటారు. మీరు ఒక ఎలక్షన్ కమిషనర్ నిందిస్తే మొత్తం స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ తప్పు చేసినట్టు వస్తుంది. ఇక్కడ టీచర్స్ ఉంటారు, రెవెన్యూ వాళ్ళు ఉంటారు, ఎండి ఆఫీస్ ఉంటుంది, చాలా డిపార్ట్మెంట్ల నుండి ఎలక్షన్ డ్యూటీలకి తీసుకుంటూ ఉంటారు అన్నమాట. అందువల్ల ఊరికినే ఎలక్షన్ కమిషన్కి సంబంధించి మనం ఆరోపణలు చేయడం అనేటువంటిది వాళ్ళకి సంబంధం లేదు. వీళ్ళకు ఉన్నటువంటి అధికారాల్లో ఇండివిజువల్ పవర్స్ కూడా ఉన్నాయి. నేను ఆ ఎగ్జామ్స్ కూడా నేను రాసుకున్నాను, మళ్ళీ మర్చిపోతానని మీకు చెప్పడం. ఏంటంటే ఎలక్షన్ కమిషనర్ మొన్న ఈవీఎంలు పనిచేయలేదు, లేదంటే అక్కడ బాగా లేట్ అయిపోయింది, ఏదో గొడవలు జరిగాయి, వాళ్ళు ఏం చేస్తారంటే నిర్ణయం తీసుకొని రీపోలింగ్ పెడతారు. అలాంటి అధికారాలు కూడా వాళ్ళకి పవర్స్ ఉన్నాయన్నమాట. ఇలా అనేకమైన పవర్స్ ఎలక్షన్ కమిషనర్కి వాళ్ళ స్వయంగా కాన్స్టిట్యూషన్ ఇచ్చింది. వీళ్ళెవరూ ఎవరికి భయపడాల్సిన అవసరం అయితే లేదు. రాజకీయ నాయకులు చేసే ఆరోపణల వాటి గురించి ఈ ఎలక్షన్ కమిషన్ కానీ వీటికి కానీ సంబంధం ఉండదు. అంటే ఎవరో బాధ వాళ్ళు చెప్పుకునే అధికారం ఉంది కాబట్టి ఆర్టికల్ 19 ప్రకారం మనం మాట్లాడే అధికారం ఉంది కాబట్టి మాట్లాడవచ్చు, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కింద, అది తప్పులేదు. కానీ అధికారులు ఎవరైతే ఎలక్షన్ కమిషన్ ఉన్నారో వాళ్ళ కింద ఉన్నటువంటి అధికారులను అందరినీ నిందించడం అనేది చాలా తప్పు. అది ప్రూవ్ చేయలేని పక్షంలో అయితే ఎవడు ఆరోపణలు చేశాడో వాడి మీద మనకు కఠినమైనటువంటి చట్టాలు కూడా అమలు చేసేటువంటి ప్రక్రియ కూడా ఉంది. కేసు పెట్టి ఆరోపణలు చేశారు, ఇది నిజం కాదు, తప్పుడు ఆరోపణలు అని కానీ చేస్తే ఎంత పెద్ద వ్యక్తినైనా సరే అరెస్ట్ చేసి శిక్షించేటువంటి అధికారం కూడా ఉంది. అందువల్ల ఎలక్షన్ కమిషనర్కి పూర్తిగా పవర్స్, సుప్రీంకోర్టు ఎలాగో ఎలక్షన్ కమిషనర్ అంతే, అంత అటానమస్ బాడీ అనమాట. ఇది మీకు తెలియజేసే ఉద్దేశంతోనే చెప్పడం జరిగింది. నాకు తెలిసినటువంటి విషయాలు ఇంకా చాలా పవర్స్, ఇంకా చాలా విషయాలు అనేవి వాళ్ళకి తెలిసి ఉండొచ్చు, నాకు తెలియకపోవచ్చు, ఇంకా కొన్ని పవర్స్ ఉండి ఉండొచ్చు. ఏమన్నా కొత్త విషయం ఉంటే మీకు ఖచ్చితంగా తెలియజేయడం జరుగుతుంది. జై హింద్.